నమస్తే సార్, ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు వస్తున్నప్పుడు ఎలా ఉంది? జనం వచ్చక నిద్రపోతున్నారు కలలు గంటం కోసం. ఎందుకనంటావు? మేలుకొని ఉంటే అన్ని గుర్తుకొస్తాయి. కళల్లో నన్ను ఆనందించవచ్చు. కళల్లో కడుపు నిండిద్ది, డాబాలు కట్టవచ్చు, ఏమైనా కట్టవచ్చు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను మీ సభాముఖం, మీ 1,00,000 ఎకరాలు తీసుకున్నారు. ఈ 1,00,000 ఎకరాలకి మెరకతో ఆలాలంటే ఇంకెన్ని ఎకరాలు కావాలి? ఒక్కళ్ళు అన్నా కానీ ఈ ప్రశ్న వాళ్ళకి తలింపలేదా? మనం ఇల్లు కట్టుకుంటున్నాం, పల్లంలో కట్టుకోగా మెరక పోసుకోవాలిగా. అట్లా 1,00,000 ఎకరాలు తీసుకున్నావు. ఈ 1,00,000 ఎకరాలు డెవలప్ చేయాలంటే నువ్వు ఇంకెన్ని 1,00,000 ఎకరాలు కావాలి? అంటే ఉన్న భూమి కాకుండా ఇంకా 10,000 ఎకరాలు కావాలి. విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాలు అన్నాడంటే 10,000 ఎకరాలు కాదు, ఈ 40,000 ఈ మొత్తం కలిపి 1,00,000 అయితే ఈ 1,00,000 నింపడానికి ఇంకో 1,00,000 ఎకరాలు కావాలి. అర్థమవుతుందా? రైతులు మొత్తం ఎప్పుడో మా నాన్నోళ్ళ చిన్నతనంలో కరువు వచ్చిందంట, బురదలో పేడగా పెరుగు కలుపుకొని తిన్నారంట. అట్లా మళ్ళా ఇవాళ వాళ్ళందరూ అట్లా తినాల్సిందే. ఈ ప్రజలకి, సామాన్య ప్రజలకు కావాల్సినటువంటి స్కీమ్ ఒక్కటి లేదు. నేను మీ ముఖంగా అడుగుతున్నా, రామారావు గారు పెట్టిందో, రాజశేఖర రెడ్డి గారు పెట్టిందో, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిందో, లేదంటే జగన్ గారు పెట్టిందో తప్పనిచ్చి ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి పెట్టిన సొంత స్కీము ఏదన్నా ఒక్కటి ఉన్నదా? పేర్లు మార్చి, రంగులు మార్చి, పాత సీసాలో కొత్త సారా అన్నట్టుగా చేయటం తప్పనిచ్చి నాణ్యమైన మందు ఇస్తా అన్నాడు, అదేం దొరకట్లేదా? ఏంటది నాణ్యమైన మందు అంటే? చెప్పేది అదే, పాత సీసాల్లో కొత్త సారా అంతే. అంతకు మించి అది నాణ్యమైన మందు కాదు. తాగితే ఏది ఏనుగైనా పడిపోయింది. బాబాయ్, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు గతంలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పాడు. ఎక్కడ కనబడుతున్నారు ఆయన? మొత్తం తీసుకొచ్చాడుగా, మొత్తాన్ని 30,000 మందిని తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక రాజధాని కట్టి, రాజధానిలో టవర్లు కట్టి టవర్లో పెడుతున్నాడు. అది టవర్లు కట్టిందాక 30,000 మందిని చూపించరు. మరి ఈసారి గతంలో చూశారు, 3 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగితే ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి జగన్ నువ్వు ఎక్కడున్నావు, సుగాలి ప్రీతి కేసు ఎన్నాళ్ళు చూస్తామని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఎందుకన్నావు? అసలు మా కళ్యాణ్ గారి లెక్కలు ఏంటంటే 3 ఏళ్ల పిల్ల మీద ఎవరు రేపు చేయలేరు, 30 ఏళ్ళు వస్తే చేయగలుగుతారు. ఇదంతా అబద్ధమని ఆయన నమ్మకం. పాప ఆ నమ్మకంతో. బాబాయ్ గారు, మీరు చూస్తాను ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సీటు కూడా రానివ్వన్నాడు పవన్ కళ్యాణ్. మొత్తం ఆయన దగ్గరే ఉండయిగా. ఆయన కూర్చున్న కుర్చీలు కూడా అనుకుంటున్నాడు సీట్ అంటే. ఎలక్షన్లో అది కాదు, కూర్చుంటామే సీట్ అంటే అది అనుకుంటున్నాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి వార్తలు వస్తున్నాయండి. ఇప్పుడు అవి కాదు, పిల్లాడు పాకేటప్పుడు చాలాసార్లు పడతాడు, పెద్దోడైన తర్వాత పడతాడు. ఇవన్నీ లెక్క. మీకేదైనా భయం ఉందేమో, మీకేదైనా తత్తర ఉందేమో తప్పనిచ్చి ఆయనకి జైళ్ళు, జనం కోసం జైలుకి వెళ్తానికి ఆయన ఎప్పుడు సిద్ధమే. అడ్రస్ చెప్పాడు, వెళ్ళారా ఒక్క మగోడన్నా? వెళ్ళమను. అరెస్ట్ చేసి ఎలా ఉండదంట? ఏముండదు. ఆయన ఏనాడు దొంగ మెడికల్ సర్టిఫికేట్ తోటి బెయిల్ తెచ్చుకోలేదు, ఏనాడు ఏడవలేదు, ఏనాడు జనాల్ని బతిలాడుకోలేదు. ఆయనకి అవసరమే లేదు. అతను దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలడు. ఛాలెంజ్ చేసి ఆ కేసుల నుంచి కడిగిన ముత్యంలాగా నిప్పులో పుటం పెట్టిన బంగారం లాగా బయటకు వస్తాడు. మళ్ళీ ఈ ప్రజల పక్షాన్ని నిలుస్తాడు.